నమస్కారం మిత్రులారా. అరే, రోజంతా ఇంత కష్టపడ్డానే, కాని ఏమీ చేసినట్టు అనిపించట్లేదే. ఇలా ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం ఈ సమస్యకు ఒక చిన్న, చాలా సింపుల్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ ఇలాంటి అనుభవం ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది కదా. అన్ని సబ్జెక్టులు ఒకేసారి చదివేయాలి అనే ట్రై చేసి చివరికి ఏదీ గుర్తులేక ఇబ్బంది పడతాం చూసారా? అచ్చం అలాగే. రోజంతా ఫుల్ బిజీగా ఉంటాం, కానీ రిజల్ట్ చూస్తే మాత్రం పెద్దగా ఏమీ ఉండదు. ఈ స్లైడ్లో ఉన్న ప్రశ్న మనలో చాలామంది ఫేస్ చేసేదే. విజయం కావాలంటే చాలా కష్టపడాలి అని మన పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. అది నిజమే. కాని ఆ కష్టం వెనుక మనకు తెలియని ఒక చిన్న అపోహ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దామా? మనం సాధారణంగా ఏమనుకుంటామంటే, మనం చేసే ప్రతి పనికి ఒకే రకమైన ఫలితం వస్తుందని, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటాం. కాని ఈ ఆలోచన ఎలా ఉంటుందంటే, మన శక్తిని ఒకే చోట కాకుండా చినుకుల్లా అన్ని చోట్ల చల్లేసినట్టవుతుంది. దానివల్ల ఏ ఒక్క చోట పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్లో లెఫ్ట్ సైడ్ ఉన్నది మనం సాధారణంగా ఫాలో అయ్యే పాత పద్ధతి, కానీ రైట్ సైడ్ ఉన్నది స్మార్ట్ పీపుల్ ఫాలో అయ్యే కొత్త పద్ధతి. ఇదే మన ప్రయత్నాల్ని చాలా పవర్ఫుల్గా మార్చి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. సరే, మరి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సక్సెస్ అయిన వాళ్ళు సీక్రెట్గా ఫాలో అయ్యే ఒక సూపర్ పవర్ఫుల్ రూల్ గురించి తెలుసుకుందాం. దాని పేరే పవర్ లా. ఇది మన ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది. ఈ రూల్ చాలా సింపుల్ అండి. మనం చేసే 100 పనుల్లో కేవలం 1-2 పనులు మాత్రమే మనకు 90% సక్సెస్ ఇస్తాయి. ఉదాహరణకి, ఒక ప్లేట్ నిండా స్వీట్స్ ఉన్నా మనకు బాగా నచ్చిన ఒక్క గులాబ్ జామున్ తింటే వచ్చే ఆనందం వేరు కదా. అలాగే అనమాట. ఈ స్లైడ్లోని వాక్యాన్ని ఒక్క క్షణం మనసులోకి తీసుకుందాం. చాలా తక్కువ పనుల నుండే ఎక్కువ ఫలితాలు వస్తాయి. దీనర్థమేంటంటే, మనం ఆ కరెక్ట్ పని ఏదో కనుక్కుంటే చాలు, తక్కువ కష్టంతోనే ఎక్కువ విజయం మన సొంతమవుతుంది. ఈ పవర్లా అనేది ఏదో పెద్ద పుస్తకాల్లో ఉండే థియరీ మాత్రమే కాదు. మన చుట్టూ, మన లైఫ్లో ప్రతి చోటా కనిపిస్తూనే ఉంటుంది. నమ్మట్లేదా? అయితే కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ 2 స్టూడెంట్స్ ఉన్నారు, రాహుల్ ఇంకా ఆశ. ఆశ ఏమో అన్ని సబ్జెక్టులని కొంచెం కొంచెం చదువుతుంది. కాని రాహుల్ తన ఎనర్జీ మొత్తం ఒక్క సబ్జెక్ట్ మీద పెట్టి దానిలో మాస్టర్ అయిపోతాడు. అందుకే రాహుల్కి టాప్ రిజల్ట్స్ వస్తాయి. ఆశ ఏమో యావరేజ్ మార్క్స్తో ఉండిపోతుంది. చూసారా ఫోకస్ యొక్క పవర్? ఇప్పుడు 2 ఎంప్లాయీస్ కథ చూద్దాం. మనోజ్ చాలా బేసిక్ స్కిల్స్ నేర్చుకుంటాడు, అన్నీ కొంచెం కొంచెం. కాని అరవింద్ ఒకే ఒక్క స్పెషల్ స్కిల్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి దానిలో ఎక్స్పర్ట్ అవుతాడు. అందుకే అరవింద్కి కెరియర్లో గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. మనోజ్ మాత్రం స్లోగా వెళ్తుంటాడు. ఒక్క బలమైన స్కిల్ ఎంత విలువైనదో అర్థమవుతుంది కదా. ఇప్పటి వరకు చిన్న చిన్న ఉదాహరణలు చూశాం కదా. ఇప్పుడు బిజినెస్ వరల్డ్ నుంచి ఒక నిజంగా చాలా పెద్ద ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ పవర్ లా ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ చార్ట్ చూడండి. ఇది ఫౌండర్స్ ఫండ్ అనే ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీది. వాళ్ళు చాలా కంపెనీలలో ఇన్వెస్ట్ చేశారు, కానీ వాళ్లకు వచ్చిన లాభంలో సింహభాగం ఒక్క ఫేస్బుక్ ఇన్వెస్ట్మెంట్ నుంచే వచ్చింది. మిగతా అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కలిపినా కూడా దాని దరిదాపులోకి రాలేదు. అంటే ఒక్క కరెక్ట్ డిసిషన్ ఎంత పెద్ద తేడా తెస్తుందో చూడండి. వావ్, 312 రెట్లు! నమ్మడానికి కూడా కష్టంగా ఉంది కదా. వాళ్లు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పెట్టుబడి కేవలం 2 ఏళ్లలో 312 రెట్లు లాభాన్నిచ్చింది. దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే, 100 చిన్న చిన్న విజయాల కన్నా ఒక్క పెద్ద విజయం మన లైఫ్నే మార్చేస్తుంది. సరే, ఈ పవర్ లా అనే సీక్రెట్ మనకు అర్థమైంది. మరి ఇప్పుడు ఈ మ్యాజిక్ని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలో, మనకు ఆ విజయాన్నిచ్చే ఆ ఒక్కదాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ముందుగా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. నా ఎనర్జీని ఫోకస్ చేయకుండా ఎక్కడెక్కడ వేస్ట్ చేస్తున్నాను? ఒకేసారి 10 కొత్త విషయాలు నేర్చుకోవాలని చూస్తున్నానా? లేక చాలా చిన్న చిన్న ప్రాజెక్టులు మొదలుపెట్టి ఏదీ పూర్తి చెయ్యట్లేదా? ఒకసారి ప్రశాంతంగా ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు రెండో ప్రశ్న. నా లైఫ్లో నాకు అతిపెద్ద రిజల్ట్ ఇవ్వగల ఒక్క ఏరియా ఏంటి? అదొక స్కిల్ కావచ్చు, ఒక ఐడియా కావచ్చు, లేదా ఒక రిలేషన్షిప్ కూడా కావచ్చు. మనకు అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటో గుర్తించాలి. ఇదిగోండి ఒక సింపుల్ యాక్షన్ టిప్. 2 స్టెప్స్. 1, మీ జీవితాన్ని మార్చగల ఆ ఒక్క పనిని ఒక పేపర్ మీద రాయండి. 2, మీ టైం, ఎనర్జీలో 80% దానికే పెట్టండి. చాలా సింపుల్ కదా, కానీ దీని ఎఫెక్ట్ మాత్రం చాలా పవర్ఫుల్.
ఈరోజు మనం నేర్చుకున్నదంతా గుర్తుండిపోయేలా చివరిగా 2 మంచి మాటలు మనసులో పెట్టుకుందాం. దుర్గాసారి చెప్పినట్లు, ఒక సరియైన నిర్ణయం 100 సగటు ప్రయత్నాలను ఓడించగలదు. ఈ మాటలో ఎంత లోతైన అర్థముందో కదా. ఈ వాక్యాన్ని మనం ప్రతిరోజూ మనకు మనం చెప్పుకుందాం. నేను ఎక్కువ ప్రభావం చూపే పనుల మీదే దృష్టి పెడతాను, మిగతా వాటిని పట్టించుకోను. గుర్తుంచుకోండి మిత్రులారా, సరైన దానిపై ఫోకస్ పెడితే చిన్న ప్రయత్నమైనా సరే గొప్ప విజయాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు.